నమస్తే ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। నరేంద్ర మోదీ ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు అదానీ అంబానీలకు రుణమాఫీ చేయలేదని భాజపా పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ నిరూపిస్తే ముస్తాబాద్ వేదికగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ కేంద్రంలో సవాల్ విసిరారు। తెలంగాణ వాణి మళ్లీ బతకాలంటే ఖచ్చితంగా గులాబీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్తాబాద్ తంగళపల్లిలో ఏర్పాటు చేసిన మండల బూత్ స్థాయి సమావేశంలో కార్యకర్తలకు సూచించారు। ముస్తాబాద్ తంగళపల్లి మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేపట్టారు। ముస్తాబాద్ మండల కేంద్రంలోని దత్తస్థాయి గార్డెన్స్ లో బీఆర్ఎస్ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు। ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల కేటీఆర్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు। గత పార్లమెంట్ ఎన్నికల్లో 29 సీట్ల మెజార్టీతో గెలిపించి 5వ సారి మీకు సేవ చేసే బాధ్యత కల్పించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని కేటీఆర్ అన్నారు। గత ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోతుందన్నారు। రైతులు, మహిళలు, యువకులు ఆ పార్టీ పైన కోపంగా ఉన్నారని దాన్ని అనుకూలంగా చేసుకుని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు। రాముని పేరుతో బీజేపీ పార్టీ నేతలు ప్రచారంలోకి వస్తున్నారని అన్నారు। అలాగైతే యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రీతమ నేత కేసీఆర్ పునఃనిర్మాణం చేశారని, అలాగే దేవుళ్ల పేరుతో జలాశయాలు నిర్మించామని వెల్లడించారు। కేవలం బండి సంజయ్ని గెలిపించడం కోసమే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు। నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకేం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు। తెలంగాణ ప్రభుత్వం కట్టిన 30 లక్షల పన్నులో 15 లక్షల రూపాయలు అదానీ అంబానీలకు రుణమాఫీ చేస్తుందని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు। అటు 15 లక్షల రూపాయలతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు 10 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్తును అందించవచ్చని పేర్కొన్నారు। పేదల దగ్గర కొట్టేసి బడాబాబులకు కేంద్ర ప్రభుత్వం పంచిపెడుతుందన్నారు। హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా కాకుండా అడ్డుకోవాలంటే, గోదావరి జలాలను తీసుకువెళ్లకుండా ఆపాలంటే, సిరిసిల్ల జిల్లాను తొలగించకుండా కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు। 12 మంది గులాబీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించినట్లయితే 6 నెలల వ్యవధిలోనే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి తీసుకొస్తారని కేటీఆర్ పేర్కొన్నారు। భారీ మెజార్టీతో వినోద్ కుమార్ ను గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు, మండల శాఖ అధ్యక్షుడు బొంపల సురేందర్రావు, మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, పోతుగల సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాద శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ టీఎస్పీఎస్ డైరెక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు హాజరయ్యారు। ఈ 5 నెలల్లో దాదాపు 250 మంది రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరిగినాయి। మరొకవైపు ఆటో కార్మికులు వాళ్ళు కూడా దాదాపు 50 మంది ఆత్మహత్యలు చేసిన పరిస్థితి। ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే 10 ఏళ్ళు ఒక పసి కూనలు సాకినట్టు కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గం ప్రజలను నడుపుతోబెట్టుకుని చూస్తున్నారు। కానీ మీరు నన్ను సిరిసిల్లలో గెలిపించారు, కానీ కొన్ని నియోజకవర్గాల్లో పక్కన అటు మానకొండూరు కావచ్చు, చొప్పదండి కావచ్చు, అవతల పక్కకు వేములవాడ కావచ్చు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దొంగ హామీలు ఇచ్చిందో, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో అది నమ్మి మరి మన ఆడబిడ్డలు కానీ రైతులు కానీ మోసపోయినారు। ఎన్ని మాటలు చెప్పిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి। చాలా పెద్ద ఎత్తున హామీలు, బస్సు ఫ్రీ, తులం బంగారం ఫ్రీ, స్కూటీలు కొనిస్తా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మొదటి సంతకం పెడతా, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా, కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా, కేసీఆర్ కౌలు రైతులకు ఏం చేయలేదు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా, కేసీఆర్ రైతు కూలీలకు ఏం చేయలే, నేను నెలకు 5 రూపాయలు ఇస్తా, ఇట్లా 1-2 కాదు 420 హామీ, 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి ఆ గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తుందని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది। నిన్న కాకుండా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వచ్చింది। సిరిసిల్లకు వస్తే నేనేమనుకున్నా అంటే సిరిసిల్లలో నేతల గురించి ఎవరు చెప్తాడేమో, ఎందుకు తగలపల్లి బ్రిడ్జి కింద ఇదివరకు కేసీఆర్ నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు లేవు అని చెప్తాడేమో,
ఎర్రటి ఎండల్లో నర్మాల చెరువు అప్పర్ మానేరు అంతటి ఎందుకు దొరికింది, ఇప్పుడు ఎందుకు నీళ్లు లేవు అనే విషయం చెప్తాడేమో నేను అనుకున్నాను. కానీ వచ్చిండు, నన్ను పలుకొని తెప్పిండు, కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తెప్పిండు, నోటి వచ్చిన బుద్ధులు మాట్లాడిండు, అవతల పడ్డాడు. ఇంకా సిగ్గులేదు కూడా అవతల దారుణం అంటే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీని అమలు చేసేసినా అయిపోయింది అంటాడు రేవంత్ రెడ్డి. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలు చెప్పాలి, 5 గ్యారంటీలు అమలైపోయినాయట. నిన్న రాహుల్ గాంధీ చెప్తున్నాడు, నిర్మల్కి వచ్చింది రాహుల్ గాంధీ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాం తెలంగాణలో, ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పింది. ఏ ఒక్కల కన్నా నెలకు 2,500 రూపాయలు వచ్చినాయా తెలంగాణలో? మాడపిల్లలు చెప్పాలి. మరి కేసీఆర్ ఉన్నప్పుడే తాముడే. తంగళపల్లి మండలంలోని బసాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధుగా జాతర ఘనంగా జరుగుతుంది. తంగళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ సిద్ధోగం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డప్పు చప్పులతో బోనాలను తీస్తూ ఊరేగింపు చేశారు. ఈ సిద్ధోగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయం వారు కోరారు. సమీపంలో కట్టమైసమ్మ దేవాలయం ఆనుకొని మూత్రశాలలు ఉండడం వల్ల హిందువులు మరియు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, వాటిని ప్రజల సౌకర్యార్థం పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి తరలించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని, వెంటనే వాటిని తరలించి హిందువుల మనోభావాలను రక్షించాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండు సమీపంలో గల కట్టమైసమ్మ దేవాలయం వద్ద దేవాలయం ఆనుకొని మూత్రశాలలు నిర్మించిన ప్రాంతాన్ని బీజేపీ నాయకులు పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ సిరిసిల్లలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఏ కార్యక్రమాలైనా తాము అధికారులు ప్రజల ముందు ఉంచుతున్నామని, వాటిని పరిశీలించి హిందువుల మనోభావాలను రక్షించాల్సిన బాధ్యత ఉందని, అందులో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కట్టమైసమ్మ దేవాలయం వద్ద భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారని, భక్తులు దేవాలయం చుట్టూ తిరగడానికి అనుకూలంగా ఖాళీ స్థలం లేకుండా దేవాలయం ఆనుకొని మూత్రశాలలు నిర్మించి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, మూత్రశాలను ఇతర ప్రాంతానికి తరలించి ప్రజల సౌకర్యార్థం నిర్మించారని గతంలో పలుసార్లు విన్నవించిన మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని, ఇకనైనా అట్టి మూత్రశాలను తరలించి భక్తులకు సౌకర్యార్థం కట్టమైసమ్మ దేవాలయం ప్రాంతం అనువుగా ఉండేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్లో అత్యంత ప్రాధాన్యత గల కట్టమైసమ్మ దేవాలయం, మరి దేవాలయానికి ఆనుకొని మూత్రశాలలు కట్టిండ్రు. సిరిసిల్లాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే ప్రతి ప్రక్రియను మేము వేలెత్తి చూపెడుతున్నాం. ఇక్కడ 10 సంవత్సరాలుగా స్థానిక శాసనసభ్యుడు ఏవైతున్నాడో ఆయన నాస్తికుడు కనుక ఆయనే ఉన్న పీరియడ్లోనే ఈ కార్యక్రమం జరిగింది. ఈ గుడికి కాకుండా పక్కకుంటుండే యూరినర్లు వాళ్ళు కావాలని, ఈ మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తుందో తెలియదు, స్థానికంగా వీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఈ టెంపుల్కు ఆనుకొని యూరినర్ కట్టిరు. అదే పక్కకు ఖాళీ వే ఉన్నది, ద్వారం ఉన్నది, అటు నుండి బస్టాండ్కి పోవాల్సిన దారి ఉన్నా కూడా ఆ దారిని పక్కకు అట్లే వదిలిపెట్టి ఇందులో మూత్రశాలలు కట్టిండ్రు. మరి అదైతే దారి ఇటు పెట్టి ఈ మూత్రశాలను అటు షిఫ్ట్ చేయమని చెప్పి రమణాచారి గారు కమిషనర్ ఉన్నప్పుడు కానీ, సమ్మయ్య గారు కమిషనర్ ఉన్నప్పుడు కానీ 2-3 పర్యాయాలు మేము హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళకు అప్లికేషన్ పెట్టినాం, సూచన చేసినాం. అయినా కానీ పట్టించుకునే పాపన పోలేదు. ఈరోజు మున్సిపల్ ఉన్న సిబ్బంది ఎవరున్నారో అందరికీ తెలుసు, ఆ సిబ్బంది దీని గురించి పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటికైనా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం, మేము మీ చట్టాలను మా చేతులకు తీసుకోక ముందుకే ఈ కట్టమైసమ్మ దేవాలయం పక్కకు దారి చేసి ఏదైతే ఈ మూత్రశాల ప్రజలకు అవసరం కనుక ఈ మూత్రశాల ఉన్న పార్టును అటు పక్క దారిలో కట్టి
ఈ గుడికి పక్కకు ద్వారం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు బోనాలు తీసినా కానీ అమ్మవారి కార్యక్రమాలు చేసినా కానీ ఇందులో నుండి ఈ ద్వారంలో నుండి లోపలికి తిరిగే పరిస్థితి ఉంటుంది కనుక వారికి ఈరోజు పత్రికాముఖంగా సూచన చేస్తున్నాము. మేము మా మనోభావాలను దెబ్బతినే ప్రకారంగా ఆగే పరిస్థితిలో లేము. ఎన్నిసార్లు సూచన చేయాలో అన్నిసార్లు సూచన చేసినాం. తప్పకుండా చేతులకు చట్టాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మాత్రం మేము ఆగం. భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వారం రోజుల లోపల ఈ కట్టమైసమ్మ దేవాలయం పక్కకున్న మూత్రశాలను తప్పించి అవసరం అనుకుంటే ప్రజల సౌకర్యార్థం పక్కకున్న ద్వారంలో పెట్టి ఈ కట్టమైసమ్మ దేవాలయం పక్కన ద్వారం చేయాలి. ఎంత మంచిగా రంగులు వేసుకున్నాం, దానికి అడ్డం ఈ సబ్ స్టేషన్కు పూలు కట్టిరు. మరి ఎవరినైనా మున్సిపాల్లో మాకు అర్థమవుతలేదు. కనీసం అమ్మవారిని రోడ్డుకు కనవనీయకుండా దాని పరిసరాలకు షాపులు మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది. బట్ అన్నింటినీ నీట్గా చేసి ఆ పక్కకున్న దానికి దాని పక్కకు అంత శుభ్రంగా లేదు. దేవాలయాన్ని శుభ్రంగా చేసుకునే పరిస్థితి కల్పించాలని మున్సిపల్ శాఖ వారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఇక్కడ సంబంధిత లా అండ్ ఆర్డర్ ఉన్న ఎవరైతే అధికారులు వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఈ ప్రక్రియను ఇక్కడ ఉన్న మూత్రశాలను ఆ దారిలో కట్టి ప్రజల సౌకర్యార్థం ఈ దేవాలయం పక్కకు దారి ఇవ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీ. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2-3 రోజులుగా సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిందని, ఇప్పటికే 6 గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి పేరిట వేల కోట్ల రూపాయలు దండుకున్న చరిత్ర కేటీఆర్కే దక్కిందన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ పడ్డ 250 కోట్లు విడుదల చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. గ్రామాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని, దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈయనకి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? పెద్ద మనిషిని మాట్లాడకూడదు, కానీ వీరికి ఏమన్నా ఆలోచనతో మాట్లాడతాను రా నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది అంటే, ఇలా దేశ స్వతంత్ర పోరాటంలో బీజేపీ పార్టీ అనే పదమే లేదు. ఇలా బీజేపీ ఎక్కడ దేశ స్వతంత్ర పోరాటంలో మీరు పాల్గొంటే, దేశంలో ఉన్న ఎవరైతే ఇలా సబ్బండ వర్ణాల పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళ హక్కుల గురించి తెస్తే, వాళ్ళ యొక్క సమస్యల గురించి మీకు తెలుస్తుంది. అలా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ మీరు అందరు కూడా భారత మాత అంటారు. భారత మాతను తీసుకొచ్చింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి విముక్తి కలిగించి, భారతదేశం ఉండాలని చెప్పి భారతదేశాన్ని సృష్టించి స్వతంత్ర పోరాటం చేసి ఇంగ్లీష్లకు ఎదురుగా ఇవాళ భారతదేశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ బంగారం దోసుకుంటుందట. ఆ స్వతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఎంత బంగారాన్ని ఇచ్చింటాడు స్వతంత్ర సమరంలో పాల్గొనడానికి. ఇందిరాగాంధీ కూడా తన బంగారాన్ని ఇచ్చింది. ఆఖరికి వస్తే ఇలా చెప్తాడు మంగళసూత్రాలు లాక్కుంటారని చెప్పి, కానీ దేశ భవిష్యత్తు కోసం సోనియా గాంధీ తన మంగళసూత్రాన్ని ఇచ్చింది. రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండు. అటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ మోడీ గారు మాట్లాడుతారు. ఇవాళ ఇక్కడ ఉన్న బీజేపీ పెద్దలు మాట్లాడుతారు. ఇవాళ వాళ్ళకు మొన్నటిదాకా సిరిసిల్ల ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారికి సిరిసిల్లలో ఉన్న పద్మశాల బతుకులు అది గురించి తెలవలే. జీఎస్టీ విధించినప్పుడు ఇది మన సిరిసిల్ల ప్రాంతంలో నేతల మీద ఈ భారం పడుతుందని తెలవలే. ఐసిఐసిఐ లెంబార్డ్ నుంచి ఇవాళ వాళ్ళకి కావాల్సిన బీమాని ఎత్తిపేసినప్పుడు వాళ్ళకి వీళ్ళ గురించి తెలవలేయాల. ఈ ఇక్కడ నుంచి పార్క్ తరలిపోతుంటే, టెక్స్టైల్ పార్క్ తరలిపోతుంటే పెదవులు కూడా ఇప్పని బండి సంజయ్ గారు ఇవాళ కేటీఆర్ గారు శివరాజకీయాలు చేయడానికి సిరిసిల్లకు వస్తుంది. ఇవాళ ఆ పాపం నీది కాదా అని చెప్పి ఇలా కేటీఆర్ని అడుగుతున్నా. ఆ పాపంలో భాగస్వామి మీరు కాదా అని చెప్పి ఇలా బండి సంజయ్ని అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలు నీ పెదవులు ఎందుకు పెగలలేదని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతున్నా. ఇవాళ ఈ 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల అప్పులు నువ్వు ఎందుకు ఇయ్యలేదని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతున్నా. ఇవాళ పాపం మీదైతే నెపం మా మీద వేస్తారా మీరు? ఈ పాపాలకన్నిటి కూడా ప్రాయచిత్తంగానే మీరందరూ కూడా ముక్కులు నేలకు రాయాలి. ఇలా ఓట్లు అడగాలంటే ఇక్కడ మేమే పాపం చేసినాం, మేమే కలంకులం అని చెప్పి మీ తప్పుడు ఇలా క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఇలా మీదికి బుకాయింపు దూరంలో ఎదురుదాడి చేసే విధంగా ఇలా మీరు ప్రయత్నం చేస్తుంది. ఇలా మీ ఎదురుదాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు గిరిజనులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా మంచి పనులు చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అలా రిజర్వేషన్ సిస్టమ్ నుంచి మొదలుకుంటే ఇవాళ మీరు పోతాను చాలా మంది ఓట్ల పెట్టకపోతాను ఇవాళగా ఏడిపోతున్నంటే పొద్దులేమో ఎండాకాలం కదా పనికి 6 పథకాల దగ్గరికి పోయి చల్లగా ఏమిస్తుంటే కూల్ డ్రింకులు పట్టుకపోతాను ఇవాళ థమ్సప్ బాటిళ్ళు లిమ్కా బాటిళ్ళు స్ప్రైట్ బాటిల్ పట్టుకపోయి ఆడ పోతాను వాళ్ళకు చల్ల ప్యాకెట్లు పట్టుకపోతారు. కానీ ఆ పనికి 6 పథకం ప్రవేశపెట్టింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలే పోయి అడిగి పోయి ఓట్లు అడగడానికి. 10 దినాలు తగ్గించారు మీరు. ఆ 10 దినాలకు పైసలు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, వాళ్ళ పైసలు వాళ్ళ కష్టాన్ని వాడుకున్నది. ఆలస్యం చేసుకుంటూ ఇచ్చింది డబ్బులు. 2 నెలలకు 3 నెలలకు గుడియాలే డబ్బులు. ఇటువంటి పనికి మాలిన రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ పోతుంది. ఇవాళ ఏం ముఖం పెట్టుకుని ఇలా ఓట్లు అడుగుతున్నారని చెప్పి అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇలా తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఇలా ఒకటే అనుకున్నారు. ఇవాళ దేశానికి రక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నది. రిజర్వేషన్ సిస్టాన్ని ఇచ్చింది. పేదలకు భూములు పంపిణీ చేసింది. ఇవాళ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అనేక మందికి ఇల్లు ఇచ్చింది. ఇవాళ దాంతో పాటు ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఈ దేశంలో నవరత్నాలను నిర్మించింది. అనేకమైన ప్రాజెక్టులు కట్టించింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది వాళ్ళు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇలా ఏదైతే గాలి ఇలా ఇండియా వైపు వస్తుంది, అలా అంటే ఇండియా కూటమి వైపు వస్తుంటే ఇలా బెంబేలెత్తి ఇలా అనేకమైన అసహనమైన ప్రసంగాలు చేస్తుంది. అలా అపవాదపూరితమైన ఆరోపణలు చేస్తుంది ఇవాళ వీళ్ళందరూ కూడా. ఇవాళ ఇటువంటి చిల ఇంకా నిన్న మొన్న ఇక లోకల్కి వస్తే నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, నేను ఆడోడు ఈడోడు మాట్లాడుతున్నట. వాళ్ళకి దీంతో సంబంధం ఉందో నాకేం అర్థమైతే లేదు. వాళ్ళకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. మొన్న మాట్లాడిన వాళ్ళకి కొంతమందికి సిరిసిల్ల జిల్లా ఉద్యమంతో సంబంధం లేదు వాళ్ళకు. ఆ రోజు సమైక్య రాష్ట్రం అని మాట్లాడిన సన్యాసులు మొన్న అసలు సిరిసిల్ల జిల్లానే వద్దన్న సన్యాసులు, ఇక్కడ ఉన్న వనరులను దోచుకొని ప్రకృతి ఇచ్చిన సంపదను దోచుకొని బతికే సన్యాసులు వాళ్ళు ఉద్యమం. ఎవరు చెప్పినా జిల్లా వద్దని నీకేమైనా కలగన్నావా? ఇలా ఓట్లు రావని చెప్పి తెలిసి మళ్ళీ కొత్త డ్రామా ఇది. ఇటువంటి డ్రామాలను ఎందుకంటే మీ కేసీఆర్ చెప్పిన మాటలు ఎవరు నమ్మలే. ఇని అందరు కూడా మోసపోయినామని తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న డ్రామారావు చెప్పింది ఎవరు ఇల్లే. ఇవాళ మీరు బయలుదేరతాడని వింటాడా? ఇవాళ తెలంగాణ సిరిసిల్ల జిల్లా వద్దని చెప్పిండు స్వయంగా మీ మంత్రి గారు. వద్దని చెప్తే సిరిసిల్లలోని ఆడబిడ్డలు ముక్త కంఠంతో సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఒక్కటై పోరాడి సిరిసిల్ల జిల్లాని తెచ్చుకున్నారు. నువ్వు వద్దన్న తెల్లారి ఇక్కడ జిల్లా వచ్చింది. నీ మెడలు వంచినరు, నీ పైన అనేకమైన నిరసన కార్యక్రమాలు చేపట్టినరు. ఇవాళ గురువింద సామెతలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది. ఇలా వాళ్ళ ఏకదైతంతో ఒకటే, ప్రకృతి వనరులు దోచుకోవడం ఆగిపోయింది. ఇలా మాది, మా ఉనికిని మేము కాపాడుకోవాలి అనే ఒక కుటీల ప్రయత్నం. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గతంలో సిరిసిల్లకు చేసిన అభివృద్ధిని చూపిస్తే తాను దేనికైనా సిద్ధమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ రోజు సిరిసిల్లలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు శాంతినగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు కార్నర్ సమావేశం నిర్వహించారు. అలాగే స్థానిక గాంధీ చౌక్ వద్ద, మరోవైపు కొత్త బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లను నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీ రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్ని రకాల కార్మికులు నిరుత్సాహంలో ఉన్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనకు 12 మంది ఎంపీలను అప్పచెప్తే రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషిస్తారని తెలిపారు. తనకు మరింత మద్దతు ఇచ్చే విధంగా కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించి తనకు అప్పచెప్పాలని కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్, దారుణ లక్ష్మీ నారాయణ, బొల్లి రామ్మోహన్, మేన రవి తదితరులు పాల్గొన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? ఇయ్యలే. బుల్లెట్ రైళ్లు ఉరికిత్తా అన్నాడు. మామూలు రైళ్ల దిక్కులేదు. ఇప్పటికి సిరిసిల్ల నేతన్నల కోసం నేను పోయి 10 సార్లు అడిగినాం. అయ్యా మోడీ గారు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో
4 మంచి పనులు చేస్తున్నాం. మరి మీరు కూడా సందీప్ ముచ్చటాపవే మీరు కూడా దయచేసి కొంత సాయం చేయండి. వేడి నీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు మీరు కూడా సాయం చేస్తే బాగుంటుందని అడిగిన. 10 సార్లు అడిగిన, 10 పైసల పని చేయలే. సిరిసిల్ల రోడ్లకు సాయం చేయలే, సిరిసిల్ల సాంచలకు సాయం చేయలే, ఒక్క కాలేజ్ ఇయ్యలే, ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క బ్రిడ్జ్ కట్టేందుకు పైసలు ఇయ్యలే, రూపాయి సాయం చేయలే. 5 ఏళ్ళ బండి సంజయ్ అంటే ఆయన ఎంపీగా గెలిచి ఎవరన్నా చూసిర్రా బండి సంజయ్ని? టీవీలలో కాదు, నిజంగా టీవీలలో మా చూసిరు, మీరు సీరియల్ చూసినట్టు మంచిగానే చూసిరు. కానీ బండి సంజయ్ అంటూ నిజంగా ఎప్పుడన్నా మీకు గల్లీలో కానీ సిరిసిల్లలో కానీ కనబడ్డా? కనబడలే. గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు, అన్ని పిచ్చి మాటలు ఆడ మాట్లాడతాడు. కరీంనగర్లో రాన్రీ మసీదులు దౌదాం, మసీదులు దౌతే శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. మాది మీది ఏంద్రా నాయన? నువ్వు తవ్వమంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పునాదులు దవ్వు, తవ్వేదుంటే చెరువుల పునాదులు దవ్వు, తవ్వేదుంటే ఒక కాలేజీకి పొక్కదవు, కాలేజ్ గట్టు, ఓ బడి గట్టు, గవేవి శాతగావు. కానీ మతం పేరు మీద రెచ్చగొట్టుడు. హిందూ వేరు, ముస్లిం వేరు, ముస్లింలంతా దుర్మార్గులు, హిందువులంతా వేరే అని చెప్పి అడ్డమైన మాటలు, అడ్డమైన కథలు, పోరగాళ్ళ నెత్తులు పాడు చేసుడు తప్ప చేసిన ఒక్క మంచి పని ఉందా? 5 ఏళ్లలో ఒక్క బడి కట్టిండా, ఒక్క గుడి కట్టిండా, రూపాయి సాయం చేసిండా, ఎవరిదన్నా బతుకుదరుకు సాయం చేసిండా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి మీరు మనసుకి ఎక్కించుకొని, ఇవాళ ఇక పక్కనే షాపులు ఉన్నాయి, ఇక్కడనే ఇగో ఈ జనరల్ స్టోర్ ఉంది. ఆ జనరల్ స్టోర్లో 10 ఏళ్ళ కింద ధరలు ఎంతుండే, ఇవాళ ధరలు ఎంత అయినాయి? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరమైనవి. అయినాయా కాలేదా? మరి ఇవన్నీ పిరమం చేసిన పిరమైన ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పొద్దా? 400 సిలిండర్లు 1200 చేసిండు నరేంద్ర మోడీ. మీరు అనొచ్చు, ఆయన ఎట్లా చేసిండు చెప్పన్నా అని అనొచ్చు మీరు. ఆయన పిరం ఎట్లా చేసిండని, ఎట్లా చేసిండో మీకు చెప్తా. అన్ని పిరం ఎట్లయితే అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అన్ని పిరం అవుతాయి. ఎందుకంటే డీజిల్ రేటు పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయి, డీజిల్ రేటు పెరిగితే సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతాయి, అటు ఇటు వచ్చేందుకు ట్రక్కులలో, లారీలలో సామాన్లకు కిరాయి పెరిగి, డీజిల్ పెరిగి ఆ ఇబ్బంది అవుతుంది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసింది ఒకటే ఒక్క పని. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు భారతదేశానికి మన దగ్గర పెట్రోల్ డీజిల్ దొరకది. మనం బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాలకి వెళ్ళి, బయట వేరే దేశాలకి వెళ్ళి ముడి చమురు తెచ్చుకుంటాం. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళే మనం పెట్రోల్ డీజిల్ మళ్ళీ అందరికి అమ్ముకుంటాం. మరి ముడి చమురు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు, డ్రమ్ము చొప్పున అమ్ముతారు. ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ ధర 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు $100. ఇవాళ తగ్గింది, $100 వెళ్ళి తగ్గి $84 అయింది, $16 తగ్గింది. మరి ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గన్నా పెరిగన్నా? తగ్గాలి కదా. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిలు 105 అయింది, 74 రూపాయల పెట్రోలు 110 రూపాయలు అయింది. ఎందుకు పెరిగింది ఎరికేనా? మోడీ గారు ప్రత్యేకంగా రాష్ట్రాలకు మళ్ళా వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేకంగా సెస్సుల రూపంలో కొత్త పన్నులు వేసిండు. ఎందుకు వేసినవే ఆ మోడీ గారు పన్నులు అంటే? నేను జాతీయ రహదారులు కట్టాలి కాబట్టి పన్నులు వేసినా అన్నాడు. మరి జాతీయ రహదారులు ఎక్కడైనా కట్టిండా అంటే, ఇప్పుడు మీరు సిరిసిల్లకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ పోవాలంటే 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి కామారెడ్డి మీదకి వెళ్ళి పోవాలి, ఇంకోటి సిద్దిపేట మీదకి వెళ్ళి పోవాలి. ఈ రెండిట్లో ఇటుకెళ్ళి పోయినా మీరు అక్కడ టోల్ కట్టాలి, ఇక్కడ టోల్ కట్టాలి. ఇటుకెళ్ళి పోతే 360 కట్టాలి రానుపోను, ఇటుకెళ్ళి పోతే 150 కట్టాలి. మరి ఇలా నేను అడుగుతున్న మోడీ గారిని, బీజేపీ వాళ్ళని, మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద గుంజనే పడుతుంది, మళ్ళీ టోల్ ఎందుకు గడిపిస్తున్నావు? జాతీయ రహదారుల కోసం ఎందుకు గడిపిస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఒక దిక్కేమో అన్ని పిరం చేసిండ్రు, ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి, నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంకుకు పోతే ముక్కు విండి వసూలు చేస్తారు. చేసి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో పేదవాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఆ 30 లక్షల కోట్లతో ఏం చేసిండంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు, అంబానీలు, వాళ్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. ఇలా మీకు చెప్తే, నేను చెప్తే నమ్మకం కలగదు, తప్పు చెప్తుండేమో అనిపిస్తుంది. నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ చౌరస్తా కాడ నేను మీకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పని బండి సంజయో, కిషన్ రెడ్డో, లేదన్నా ఎవడన్నా బీజేపీడు రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వాళ్ళకు ఈ తెలంగాణ తల్లి కాడ నా రాజీనామా ఇక్కడనే పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరీ పోతా. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. 30 లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ. అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. ఇలా అది అవన్నీ అడ్డం పెట్టుకునే తందుకు
నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అన్ని పిరమైనాయి. అది అడ్డం పెట్టుకున్న తందుకు దాని మీద సమాధానం లేదు కాబట్టి, చెప్పేతందుకు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డ్రామా. దేవునికి ఏం కాదు. కొండగట్ట అంజన్న ఎప్పుడు పుట్టిండమ్మా? ఏమలాడ రాజన్న, తిరుపతి వెంకన్న, సిరిసిల్ల మార్కండేయని గుడి ఎప్పుడు పెట్టిర్రు? ఎప్పుడు కట్టిర్రు? ఎప్పుడో కట్టిరు కదా, మనం పుట్టకముందే కట్టిరుగా. మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? 40 ఏళ్ళ కింద పుట్టింది, మొన్న పుట్టింది. మరి నేను అడుగుతున్నా, ఈ బీజేపీ వాళ్ళు దేవుని మేమే అరుచుకుంటున్నాం, ఇక మేము లేకపోతే దేవుడు ఆగమవుతాడు అన్నట్టు వీళ్ళ డ్రామా. నేను అందుకే మీకు చెప్తున్నా, దేవుడు కూడా లంగలకు దొంగలకు చేయమని చెప్పాడు, ఓటేయమని చెప్పాడు. దేవుడు కూడా శ్రీరాముడు అందరివాడు, అందరి దేవుడు, మర్యాద పురుషుడు. శ్రీరాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం పాటించినట్టు ఏంది? గుజరాత్కు వరదలు వస్తేనేమో మోడీ గారు పోయి 1000 కోట్లు ఇస్తాడు, అదే హైదరాబాద్కు వరదలు వస్తే బుడ్డ పైసీయడు. ఇదేనా రాజధర్మం అంటే? నీ బిడ్డలు ఉన్నారనుకో, ఇద్దరిని ఒక తీరుగా చూసుకుంటావా? చూసుకోవా నువ్వు? ఇవాళ అట్లా చూస్తుండా మోడీ? గుజరాత్కు ఒక న్యాయం, మనకేమో సౌతి తల్లి ప్రేమ. ఇదేనా రాజధర్మం? హిందువులను ఒక తీరుగనట, ముస్లింలను ఒక తీరుగనట. అంటే ముస్లింలు అందరూ దుర్మార్గులు అన్నట్టు చిత్రీకరించడం రాజధర్మం? ప్రధానమంత్రి అనేటోడు అందరిని ఒకటి తిరిగి చూసుకోవన్నా వద్దా? ఇవాళ హిందువులకు పోని మనకేమైనా చేసినట్టు మనకు కూడా ఏం చేసింది ఏం లేదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఏమి చేయని వాళ్ళు 10 ఏళ్ళు గాలి తిరిగి గాలి ముచ్చట్లు చెప్పిన వాళ్ళు వాళ్ళ చేతిలో మోసపోవద్దు. దయచేసి మన అభివృద్ధికి కారణమైన కేసీఆర్ గారికి ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకు బలం ఇవ్వండి, నాకు ఒక జోడీదారి ఇవ్వండి, ఎంపీగా వినోదన్నకు అవకాశం ఇవ్వండి. మే 13 నాడు మనది ఏ గుర్తు? మీరు చెప్పకరు పోయి వాళ్ళని చెప్పని. అమ్మ ఏ గుర్తమ్మ మనది? కారేనా? పక్కానా? ఏం అనుమానం లేదు కదా? అక్షింతలకు మోసపోరు కదా? రాముని పటానికి మొక్కుండ్రి, కానీ బీజేపీని మాత్రం తొక్కుర్రి, మర్చిపోకురు. రామునికి మొక్కుండ్రి, బీజేపీని ఓటుతో తొక్కుండ్రి. జిల్లాలను ఎత్తివేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్న మాటలో నిజం లేదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని తంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనగం ప్రవీణ్ మండిపడ్డారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కేటీఆర్ సూచనల ప్రకారమే కొందరు గులాబీ నేతలు అసత్య ప్రచారాలకు తెరలేపారన్నారు. జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసినాం, జైలుకు పోయినాం, ఏం వరగబెట్టారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. జిల్లా ఏర్పాటు కోసం పోరాడితే అప్పట్లో కేటీఆర్ జిల్లా ఏర్పాటు కాదని చెప్పారని గుర్తు చేశారు. జిల్లా ఏర్పాటు కోసం పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా పోరాడి సాధించుకున్నామన్నారు. జిల్లాను ఎత్తివేసే పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు తంగళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, సోమశెట్టి దశరథం, ఎంపీడీసీ బైరినేని రాము, లింగంపల్లి మధుకర్, కంసాల మలేశం, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, కడగం రాజశేఖర్, పోకల సాయి, భరత్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గులు ఇలా జిల్లాకు ఏదైతే జిల్లా కావాలని పోరాటం చేసినట్టు వల్ల మేము జిల్లా ఉద్యమం కోసము జిల్లా కావాలని ఉద్యమం చేసింది మేము. ఆ రోజులలో నేను మాట్లాడిన వ్యక్తి, జిల్లా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, జిల్లాకు ద్రోహం చేసి జిల్లా వద్దు అన్నటువంటి వ్యక్తి. ఆ రోజు ఉద్యమకారుల మీద కేసులు పెట్టించినటువంటి వాళ్ళు, ఆ రోజులలో ఉద్యమకారుల మీద దండయాత్ర చేసి దాడి చేద్దామన్నటువంటి వాళ్ళు ఆ రోజున మరి జిల్లా ఉద్యమం ఏర్పడితే మరి జిల్లా ప్రజలు బాగుపడతారు, జిల్లాలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు బాగుపడతారనే ఉద్దేశంతో అప్పుడున్న కాలంలో అప్పుడున్న ఉద్యమకారులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న కేటీఆర్ గారు జిల్లా వద్దు, జిల్లానే ఉంటే మోసపోతారు మీరు అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతోటి ఇక్కడ ప్రజలను, ఇక్కడ స్థానికుడు కాదు కాబట్టి ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించిండు. ఉద్యమాలతోటి అప్పుడు తెచ్చుకున్నాము. అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అంచివేసి ఇక్కడ ఉంటే కేటీఆర్ గారిని తిరగనీయమనే ఉద్దేశంతో కేటీఆర్ గారి మీద దాడి జరుగుతున్న భయంతో కేటీఆర్ గారు ఇక్కడ గెలవడేమో పరిస్థితులలో ఇక్కడ జిల్లా ఇవ్వడం జరిగింది. కానీ ఈ జిల్లా ప్రజల మీద ప్రేమతోటి ఇవ్వలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాము. నిన్న మాట్లాడిన వ్యక్తి ప్రెస్ మీట్ లో మాట్లాడిన వేరు, ఇలా బయట వాట్సాప్ ద్వారా వైరల్ చేసింది వేరు. ఇక్కడ ఉద్యమకారులను ఒక శంషాల లెక్క తయారు చేసిండు. ఆయన కరెక్ట్ అయినది కాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. నిన్నటి వ్యక్తి ఆ రోజు ఉద్యమకారులను మోసం చేసిండు. ఆ రోజు జిల్లా దన్న వ్యక్తి ఇవాళ ఒక పేపర్లో రాసిర్రు, జిల్లా సాధన ఉద్యమ నేత అని రాసిర్రు. అతను ఆ పత్రికకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఏ రోజన్నా ఆయన
జిల్లా కావాలని మాట్లాడినా ఒక్కసారి ప్రెస్ మిత్రులు కూడా గమనించుకోవాలి. ఎవరిని రాయాలి, జిల్లా ఉద్యమకారులు ఎవరు జిల్లాలో పాల్గొన్నారని కూడా కొంచెం గమనించుకోవాలి. ఒక డబ్బులు ఉన్నాయనే అహంకారంతో ఏదో నన్ను రౌడీని ఇక్కడ చలామణి అవుతుంది, నాదొక ఇజం ఉంది, నాదొక అది ఉందనే ఉద్దేశంతో నడిపిస్తే ఎవరు ఊరుకోరు. సిరిసిల్ల ప్రజలు, ఉద్యమకారులు, సిరిసిల్ల ఉద్యమాల గడ్డ పాతి బొందర పెడతారనే విషయాన్ని కూడా గమనిస్తున్నాం. ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని కొంతమంది టీఆర్ఎస్ నాయకులను ఉద్యమకారులతో నమ్మించి తీసుకొచ్చి కేటీఆర్ గారు మోసం చేయడం కోసమే ఇవాళ ఆ ప్రెస్ మీట్ లో పాల్గొని ఉద్యమకారులను తప్పుతో పట్టించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. గౌరవనీయులు బుసవేణి గారి ఆధ్వర్యంలో ఆ రోజు జిల్లా పోరాటానికి నాంది పలకడం జరిగింది. ఆ నాంది క్రమంలో ఈ వేదిక మీద కూర్చున్న మేమందరం ఒక కార్యకర్తలాగా జిల్లా ఏర్పాటును ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకుపోయి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర. నిన్నటి రోజున మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జిల్లా ఎత్తివేస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు, దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కేటీఆర్ గారి సూచన మేరకు, ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎంపీగా గెలవలేని సందర్భం ఉన్నది. ఒక్క ఎంపీ సీట్ అన్నా గెలవాలి, మా ఇజ్జత్ కాపాడుకోవాలని చెప్పి ఈ కుట్రకు పాల్పడుతున్న కేటీ రామారావు గారు ఒక నిమిషం ఆలోచించాలి. ఎందుకంటే మీ పరిపాలన, మీ నోటి దురుసు, మీ నోటి నుండి వెలువడే ప్రతి మాట అబద్ధం. మీ పరిపాలనలో ప్రతి భాగం అబద్ధమే. నాటి అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు అబద్ధ పరిపాలన కొనసాగించి ప్రజలను నట్టేట ముంచిరు. ఈరోజు మరొకసారి ఎంపీ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని ఒక సీటు గెలవం, కనీసం ఇక్కడ డిపాజిట్ అన్న కాపాడుకోవాలనే ఉద్దేశంతో సిరిసిల్ల జిల్లా ఎత్తివేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు మీరు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దానికి మీ 100 మాగాదులు అందరూ కలిసి ఈరోజు చంద్రగిరితోని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు సిరిసిల్ల జిల్లా సాధనలో నికార్సన కార్యకర్తలుగా ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఎన్నో ఉద్యమాలను చేసి కష్ట నష్టాలు కోర్చుకొని జైలు పాలై జైల్లోకి వెళ్ళిన చరిత్ర అందరిది. ఇక్కడ ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడికి రాలేకపోయారు. జైలుకి వెళ్ళిన మిత్రులు మునిగల రాజు కావచ్చు, చొక్కాల రాము కావచ్చు, ఇలా చాలామంది వీళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ రాలేదు. వీరందరూ ఈరోజు వాళ్ళంతా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి రోజున మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మీ గురించి మాట్లాడదలుచుకోలేం. మీరు జిల్లా ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరు ఖబర్దారని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. మీరు గత చరిత్ర చూసుకోవాలి. జిల్లా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీరు ఎక్కడ ఉన్నారు, మీరు చేస్తున్న పని ఏంటిది, మీరు ఈ ప్రాంత ప్రజలందరూ ఏ విధంగా మిమ్మల్ని చూస్తారు అనేది ఒక అవగతం చేసుకోవాలి, ప్రజల్లోకి రావాలి. ఇక్కడ మీ పప్పులు ఉడుకుతలేవు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ 4 నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నారు. దాన్ని ఓర్వలేక, మీరు దాన్ని అవగతం చేసుకునే పరిస్థితి లేక పరిపాలనలో మీరు అధికారం కోల్పోయిన మత్తులో పాపం కేటీ రామారావు గారికి నిత్యం రేవంత్ రెడ్డి గారి కళ్ళు వచ్చి చెప్తున్నట్టే ఆయన 3-4 సార్లు మాట్లాడుతున్నాం జిల్లాలు ఎత్తివేస్తారట రేవంత్ రెడ్డి అని చెప్పి. ఆయనకు ఒక కళను ఈరోజు ఇక్కడ ఉండగా చెంచగాళ్ళకు ఫోన్ చేసో లేకపోతే దేని ద్వారా ఫోన్ చేసి జిల్లా ఎత్తివేస్తారట దాని మీద సమావేశంలో మాట్లాడటని చెప్పి ఒక తప్పుడు విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే సిరిసిల్ల జిల్లా అనేది ఉద్యమకారుల ఫలితం. ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సిరిసిల్ల జిల్లాను ఎత్తివేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది పోరాడి సాధించుకున్న సిరిసిల్ల జిల్లా. దీని అందరూ ఆ రోజు ప్రజలందరూ ఏకమై పెద్ద ఎత్తున తరలివచ్చి సిరిసిల్ల జిల్లాను సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకమైన కేటీ రామారావును 4 నెలలు ఈ ప్రాంతానికి రానివ్వకుండా రాళ్లతోని చెప్పులతోని కొట్టి మేము జైల్లో పాలై ఈ సిరిసిల్ల జిల్లాను సాధించుకున్నాం. ఆ రోజు కూడా గౌరవనీయులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సిరిసిల్ల ప్రాంతంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఉత్సాహపరుస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతును కొనసాగిస్తూ ఈరోజు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో కొన్ని మౌలిక సదుపాయాలు సరిగా లేవు, విభజన చట్టాలకు అనుగుణంగా చేయలేదు అని ఒక డిబేట్లో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి గారు జిల్లాలను తీసేస్తున్నారని చెప్పి కేటీ రామారావు గారు
తప్పుడు ప్రచారం శ్రీకారం చుట్టింది. కాబట్టి దయచేసి సిరిసిల్ల ప్రజలు మరొకసారి కేటీ రామారావు గారు మాట్లాడుతున్న ఉచ్చులో పడకండి. ఎందుకంటే ఆయన సిరిసిల్ల జిల్లాకు బద్ద వ్యతిరేకి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల జిల్లాకు ఏం చేసింది లేదు. ఎందుకంటే సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఉన్న పద్మశాలిలో పొట్టగొట్టి వాళ్ళ శ్రమను దోసుకొని వాళ్ళ పేరు మీద పబ్బం గడుపుకున్న కేటీ రామారావు గారు సుమారు 250 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను ఆపి, అధికారంలో ఉన్నప్పుడు ఆపి, ఈరోజు పద్మశాలీలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీలందరూ పార్టీకి దూరమై, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం అంతా పార్టీని వ్యతిరేకిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారనే సందర్భంలో జీర్ణించుకోలేక ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరొకసారి మీకు తెలియజేసేది ఏంటంటే సిరిసిల్ల జిల్లా అనేది ఉద్యమకారుల ఫలితం. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నాం. ఖబర్దార్ బిడ్డ, మీరు తప్పుడు కూతలు చేసి ఎలక్షన్ల కోసం మీ పబ్బం కట్టుకోవడానికి, మీ డిపాజిట్ కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తే మాత్రం మేము కూడా గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాగత్ షాపింగ్ మాల్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు గాంధీ ప్రారంభించారు. కోడూరి గాంధీ బాబుకు షాపింగ్ మాల్ యజమాని పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎండి హమీద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్స హనుమాన్లు, ఇస్మాయిల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. చూడు అరే సాది చూడు బాపు ఎటు ఎటు చూడు ఇచ్చుడి सारे की डॉक्टर पेज है सारे जुड़ी जुड़ी सारी भाई పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న వేములవాడకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ల వీరేంద్ర గౌడ్ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుళ్ల వీరేంద్ర గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి మంచి ఆదరణ లభిస్తుంది అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా కోరుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని, కులాల పేరిట రిజర్వేషన్ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని రాజకీయాలు చేసినా దేశం మొత్తం మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఈ నెల 8న వేములవాడ పట్టణానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం వస్తున్నారని, ప్రతి కార్యకర్త ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో పట్టణాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, పార్లమెంటు కో కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు గూడూరి భాస్కర్, శీలం రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం, కోడం శ్రీనివాస్, చొప్పదండి శ్రీనివాస్, పంపరి అర్జున్, అంకారపు రాజు, సుంకోజు రమేష్ చారి, మోర రవి, తాటిపాముల సత్యం, గుడ్ల విష్ణు, కోడం రవి తదితరులు పాల్గొన్నారు. 8వ తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంట్ లో సిరిసిల్ల నియోజకవర్గం వేములవాడ ప్రాంతంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. వారు పొద్దున్నే కరెక్ట్గా 9 గంటలు సమయానికి వారి ఇక్కడికి చేరుకొని 9 గంటల సమయంలో ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే మొత్తము కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చడానికి సిద్ధమయ్యారు. మేము అంచనాల ప్రకారంగా లక్షల్లో ఉంటారని చెప్పి మేము అంచనా ఇస్తున్నాము. రేపు రాబోయేటువంటి ప్రజలు కానివ్వండి అందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు అనేది మాకు
అనేది మాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు అనగానే ఒక బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక బీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి వస్తుందని చెప్పి ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. అంటే ఒకవైపు ఏమో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రయత్నము ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే, వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, మైనారిటీ రిజర్వేషన్స్, ముస్లిం రిజర్వేషన్స్ని రద్దు చేసి ఆ రిజర్వేషన్స్ న్యాయపరంగా వెళ్ళాల్సినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వెళ్ళేటువంటి ప్రక్రియ మేము చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటూ ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విషయం కలుపుతూ ఉన్నారు. ఈ కిందకి ఒక అపోహలను తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక బలిగిన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నాకు స్పష్టంగా తెలుసు బలిగిన వర్గాలకు ఏ రకమైనటువంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరి కష్టం తీరేంత వరకు, నా చివరి క్షణం వరకు నేను బలిగిన వర్గాల కోసం నేను పనిచేస్తాను. రిజర్వేషన్స్లను ఇంకా బలపరుస్తామే తప్ప ఇంకొకటి లేదని చెప్పి స్పష్టంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇంక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు రిజర్వేషన్స్ పట్ల మాట్లాడేటువంటి నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. ఆయన 1950లో మొత్తం ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ కుటుంబానికి ఇష్టం లేకపోయినా ఎట్టి పరిస్థితులలో దేశం అభివృద్ధి కావాలంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ కల్పిస్తే 51లో ఆయన పార్టీ వీడి 52లో ఆయనను పార్లమెంట్కి కూడా రానియకుండా చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. రిజర్వేషన్స్ కోసము నిజంగా పనిచేసినటువంటి మండల్ కమిషన్ని అమలు చేసినటువంటి విపి సింగ్ గారు, అప్పుడు మరి విపి సింగ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రాజీవ్ గాంధీ గారు, అసలు రిజర్వేషన్స్ అనేదే ఉండొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి అలాంటి పార్టీని నడిపించేటువంటి కుటుంబము, అట్లాంటి వాళ్ళు మీ పార్టీ నాయకులుగా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు రిజర్వేషన్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని తిప్పికొట్టేటువంటి ప్రక్రియ, తిప్పికొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కాలంలో ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో, పార్లమెంటు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులలో బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పి ఈ కరీంనగర్ వాసులందరూ కూడా నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. ఎందుకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.